మాన్యం రవికుమారు, తుమ్మనపల్లి ప్రకాష్ గారు, ఈ దేవరాజు. ఇకపోతే కార్యక్రమంలో ముందుగా తెచ్చిన పెద్దలు సూర్యం గారు, లచ్చన్న గారు, నా సభ్యులందరికీ నేను డాక్టర్ దయానంద్ బిజినెస్ నాకు వచ్చి మీ అందరికీ కూడా చాలామంది తెలియకపోవచ్చు అసలు. ఎందుకంటే నేను మన రాజు నారాయణ గారు నాకు ఇక్కడ ప్రెసిడెంట్ తీసుకున్నాను సెప్టెంబర్లో తీసుకున్నాను. సెకండ్ నేను చేసిన పనులు ఏంటంటే ఫస్ట్ వాకింగ్ ట్రాక్ అంతా నేను ఒక మండే నాడు వెళ్ళి కలెక్టర్ గారికి నేను కేవలంగా సుధాకర్ రసాలు అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మన మెంబర్స్ అందరూ కలిసి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు ఇక్కడ వచ్చారు, చూశారు, ఎంజాయ్ చేసి మనకు దాదాపు 9.65 lakhs మంజూరు చేయడం కూడా జరిగింది. కన్నడ చాలా బాగుంటుంది. మొదలు ఏదో అక్కడ కొద్ది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాకింగ్ ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు చాలా బాగుంటుంది. మొదలు ఏదో కాంట్రాక్టర్స్ కొద్దిగా జరిగింది. అయినా ఇప్పుడు మాత్రం మనం కాంట్రాక్టర్తో మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి వరకు చాలా ఫాస్ట్గా నడవడం జరుగుతుంది. మనకి ఇంకొక 15-20 రోజుల లోపల మొత్తం కూడా ఈ వాకింగ్ ట్రాక్ లోపల టాయిలెట్స్ అండ్ బెంచెస్ కూడా వేస్తారు. ఎవరికైనా ఆయాసం అయితే బెంచెస్. ఈవినింగ్ ఎక్కువ బండ్లు వస్తున్నాయి. ఇక్కడ మార్నింగ్ కంటే కూడా ఎక్కువ బండ్లు ఈవినింగ్ వస్తున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే వస్తారు. ఆ 3 years పీరియడ్ అనేది ఇక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా 3 సంవత్సరాలు ఇస్తారు. 3 సంవత్సరాలు అది అయిపోయింది కాబట్టి ఈరోజు అదే నిర్మల అందరం కూడా చేయబోతున్నాము. దీనికి ఎవరైతే నెక్స్ట్ యాక్చువల్ చంద్రయ్య గారని డిగ్రీ కాలేజ్ లెక్చర్ వారి జ్ఞాపకంలో వాళ్ళ సమావేశం సంతోషం వ్యక్తం చేస్తూ నేను 2015 3 మాసాల సంవత్సరం ఎన్నుకోబడి బాధ్యతలు స్వీకరించి 3 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం పురస్కరించుకొని అధ్యక్షుల వారి అనుమతితో కార్యదర్శి అయిన నా నివేదిక ఆమోదం కోసం నేను అందిస్తున్నాను. మన అసోసియేషన్ 2008 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ కావడంలో బాలశేఖర్ గారు, అడ్వకేట్ రాజరెడ్డి గారు, అసినేని రాజమల్లయ్య గారు మరియు గాజుల నారాయణ గారు మొదలగు కొంతమంది సభ్యుల ప్రోత్సాహంతో ఆనాడు నాటిన బీజం 2010 సంవత్సరంలో వాకర్ అసోసియేషన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఈనాడు 432 సభ్యులతో ఒక మహావృక్షంలాగా ఎదిగింది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ మన అసోసియేషన్ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తేదీ 8/2017 రోజున మన అధ్యక్షులు గాజుల నారాయణ గారు తన ఆరోగ్యం సరిగా సహకరించకపోవడంతో గ్రౌండ్కు రాలేనందున తన విధి నిర్వహణకు మన అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ జంగ్లీ దయానంద్ గారిని అధ్యక్ష పదవికి స్వీకరించడానికి ఆహ్వానించడం జరిగింది. వారు మన ఆహ్వానాన్ని మన్నించిన హృదయంతో ఇప్పటివరకు విధులు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తాను. వారికి మన అసోసియేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. వారికి మన అసోసియేషన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 1/6/2016 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ స్టేడియంలో సుమారు బ్యాంకు ద్వారా వచ్చిన నగదు వడ్డీ 1648 రూపాయలు. 59 మందికి గారు ఇన్సూరెన్స్ వచ్చిన నగదు రూపాయలు 2950 రూపాయలు. దీని మొత్తం దీని టోటల్ జమ 59,894 రూపాయలు. ఖర్చు చెప్తున్నాను. ఖర్చు 9/4/17 రోజున సర్వసభ్య సమావేశాలకు టీలకు, ప్లేట్లకు, వాటర్లకు, క్యాటరింగ్కు మరియు లేబర్స్ అయిన ఖర్చు 3,060 రూపాయలు. స్టేషనరీ, డిటిపి, జిరాక్స్, కార్యదర్శి, కోశాధికారి రిపోర్ట్స్ గాను అయిన ఖర్చు 760 రూపాయలు. కొండయ్యకు ప్రతి నెల జీతం కోని అయిన ఖర్చు 1,500 రూపాయలు. ప్రతి నెల కరెంట్ బిల్లు గాను 2,750 రూపాయలు. 59 మందికి గ్రూప్ ఇన్సూరెన్స్ గాను 31,033 రూపాయలు. 31,033 రూపాయలు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కోసం అయిన ఖర్చు 29 రూపాయలు. యోగా డే సందర్భంగా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది.
దయచేసి ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ అందరూ కూడా ఫాలో కావాలని గౌరవ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డెమోక్రాటిక్ సిస్టంలో ఎప్పుడు కూడా ఒకే రోజు అదే రోజు అన్నీ కూడా ఎలక్షన్ చేయడం అనేది ఎక్కడ మనకు పార్లమెంట్ నుండి ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ వరకు ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈరోజు మేము షెడ్యూల్ ప్రకటిస్తాము. ఆ షెడ్యూల్ కూడా డీటెయిల్గా నేను నోటీస్ బోర్డులో పెడతాను, వివరాలు కూడా మీకు ఇస్తాను. అలాగే ఇందులో ఉండేటువంటి నిబంధనలు ఏవైతే ప్రతి సభ్యులు ఓటు చేయాల్సింది, ఆ పోటీ చేసేటువంటి నిబంధనలు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ మీరు ఫాలో అయ్యి ఆ నామినేషన్స్ వేసిన తర్వాతనే ఫైనల్ ఎలక్షన్ మేము నెక్స్ట్ సండే అనేది మేము డిక్లేర్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీకు డిస్ప్లే కూడా చేసే ముందు ఒకసారి మీకు